ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భువనగిరి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఖంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ప్రతి వారం ఒక్కో శాఖపై సమీక్ష నిర్వహిస్తూ లోటుపాట్లను సరిదిద్దుతూ సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్, పేపర్ లీక్, ఫోన్ ట్యాపింగ్ వంటి ఘటనలు జరిగాయని విమర్శించారు. ప్రజాప్రభుత్వం పేదల కలలను నిజం చేసే దిశగా పనిచేస్తుందని తెలిపారు. భువనగిరి జిల్లాలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి ఎమ్మెల్యే నిధులను విద్యా వైద్య రంగాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 4,500 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ప్రజల 20 ఏళ్ల కలైన జూలూరు రుద్రవెల్లి బ్రిడ్జ్ నిర్మాణానికి 18.5 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మూసీ నది మధ్యలో ఉన్న భీమలింగేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. జూన్ 2 నుంచి పెన్షన్లు, ఇంద్రమైన్లు 2వ విడత కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆయా శాఖల ద్వారా అన్ని కూడా ప్రజలకు అట్లే పాలకులకు, సర్పంచులకు ఒక అవగాహన కల్పిస్తూ ఆ లోటుపాట్లు ఎత్తుపడుతూ వాటికి పరిష్కారం కనుగొనే మార్గాన్ని మనం అందరం కూడా చేస్తున్నాం. ఈరోజు ఇది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యతగా మనం నిర్వహిస్తున్నాం. ఈరోజు మరి ఇందులో భాగంగా మరి పోయిన వారిని విద్యకు సంబంధించిన కార్యక్రమం కూడా అయింది. 5 days అయింది. మళ్ళా వచ్చే వారం మహిళలకు సంబంధించిన కార్యక్రమం కూడా ఉన్నది. ఆ తర్వాత జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద కార్యక్రమం కూడా చేసుకోబోతున్నాం. మరి జూన్ 12న ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ప్రభుత్వ దృష్టికి పోతున్నాయి. దీని మీద ఒక ఆలోచన చేసి సమగ్ర ప్రణాళికతోటి మన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం అందరం మాట్లాడుతున్నప్పుడు అనేక లోటుపాట్లు ఉన్నాయి, ఒప్పుకుంటాం. ఈరోజు లోటుపాట్లు ఉన్నా వారు సరి చేసుకోవాలంటే వాటికి నిధులు కావాలి. మొత్తం రాష్ట్రాన్ని ముంచిపోయినరు, పైసలు లేకుండా చేసినారు, ఆగం చేసినారు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టినరు. ఈరోజు మాట్లాడతారు ఇదైతే అదైతే. గత 10 ఏళ్ళ సర్పంచులు బిల్లులు వచ్చినాయా? సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే గత ప్రభుత్వంలో అంటే మనము సరే ఎట్లుంటుందంటే సరే ఇప్పుడు ఈరోజు సంసారంలో పనిలోనే ఎన్నో పనులు ఉంటాయి, అన్ని చేయలేము ఒకేసారి. ఈరోజు పాత ప్రభుత్వం చేసి అప్పు తీసాము, పక్కకు సంక్షేమ పథకాలు నడపాలి, మిత్తిలు కట్టాలి, వడ్డీలు కట్టాలి. నెలకు 6,000 కోట్ల రూపాయలు మితిగా ఉంటాయి. మిత్తి అసలు సంవత్సరానికి 72,000 కోట్లు అంటే తెచ్చే అప్పంతా కూడా మన అప్పు మన అప్పిందిగా కట్టాలి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కే గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా దీన్ని మంచిగా చేసుకుందామని ఆలోచన చేస్తున్నారు. బట్టి గారు నిన్న 3 రోజులకి ఢిల్లీలో కూర్చున్నారు. వాళ్ళు అడ్డగోలు అప్పు తీసుకొచ్చి ఈరోజు కనీస అండి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే కూడా బ్యాంకు పోయి ఎంత మిత్తి, ఏ బ్యాంక్ తక్కువ మిత్తికి వస్తుంది అని అడ్డగోలుగా వడ్డీ వ్యాపారం దగ్గరికి పోయి 2 రూపాయలు 3 రూపాయల మిత్తులు తెచ్చి బిజినెస్ చేయాలి. అంతేముందు ప్రభుత్వంలో 12% మిత్తి తెచ్చి ప్రాజెక్ట్ కూలిపోయే ప్రాజెక్ట్ కట్టింది. 12% కూడా తెస్తారా? ఈరోజు మన ప్రభుత్వం ఆ 12%, 6%, 7% తెస్తూ ఈరోజు 60,000 కోట్లు మిత్తి కింద అప్పు కింద కట్టేదాన్ని 30,000-50,000 కోట్లకు తెస్తే 30,000-50,000 కోట్లు మిగిలితే అది మన పేద బడుగు బలహీన వర్గాల మధ్య తరగతికి మన మేలు చేసే కార్యక్రమం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేద్దామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కే గారు మనకి ఇట్లా ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలన చేసింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డాక 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఈ రోజు వచ్చేవరకు 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇక మాట్లాడతారు ఏంది మాట్లాడేది? ఫోన్ ట్యాపింగ్, ఇంకేమైనా కథలు, ఇంకేమైనా కార్యక్రమాలు చేసి తప్పితే పేపర్ లీక్లు, లిక్కర్ స్కామ్లు, కూలిపోయే కాలేజీలు ఉన్నాడు. ఆ ప్రాజెక్టులో ఇంకా కూడా పైసలు వచ్చినాయి. ఇప్పుడు మనం వచ్చినాక మనం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 30 కోట్ల రూపాయలు ఇచ్చినాం, మిగతా పైసలు కూడా ఇప్పిస్తాం. ఆ ప్రాజెక్ట్ నింపినాం, కిందికి నీళ్లు 20 ఊళ్ళకి నీళ్ళు పోయే కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ అయినా కాదు అక్కడ నీళ్ళు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. అంతకుముందు ఎందుకు చేయలేదు? ఇక్కడ రాగి దగ్గర రోడ్ కటింగ్ తెప్పించి కిందికి ఒరిగోడు వ్యక్తి ఆత్మహత్య నీళ్ళు పోయే కార్యక్రమం మనం చేస్తున్నది కాంగ్రెస్
ఇది మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా మేము అడిగిన దానికి వాళ్ళు సమన్వయం చేసి నిధులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను. ఇది ప్రజాపాలన. ఎన్నికలు పనులు చేస్తా ఉంటే ఒట్టి మాటలు ఇవన్నీ కూడా కట్టిపెట్టి ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. విమర్శన ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ఉడిగిన అడుగులుగా మాట్లాడితే కాదు.